So students in business law, whatever the case law is related to the question only they will give. Case law is purely your opinion, your statement, okay? As many of these comments are related to the business law case studies only, because we need to learn that many cases occur whatever we are having in the material. No, absolutely no, because it's your opinion. They will give certain situation, whether such situation if you are agreeing or not. Agreeing means why you are agreeing, you need to explain your details. If you are not agreeing, then you should give the details why you are not agreeing. So నీ ఒపీనియన్ని నువ్వు అది ఓన్గానే రాయాలి. యూ షుడ్ రైట్ ఇట్ బై యువర్ ఓన్. నో నీడ్ టు బై హార్డ్ ఎనీ questions, any case studies from any materials. Okay, here in unit number 1, contract related case studies they have given. A young widow was forced to adopt a boy under the threat of preventing the body of her husband, who had just died, from being removed from cremation. Is that adoption valid? What they are saying, ఒక యంగ్ విడో ఉందంట, వాళ్ళ హస్బెండ్ చనిపోయారంట. వాళ్ళ హస్బెండ్ చనిపోయినాక ఏమంటారు కొన్ని ఏమంటారు ఉంటాయి కదమ్మా, ఇది ఏమంటారు ఫైర్ పెట్టడం కానీ ఇవన్నీ పెట్టుకోవడం కోసము అడాప్ట్ చేసుకోవచ్చా? ఇట్ ఈజ్ దట్ ఎ లీగల్ కాంట్రాక్ట్? మీన్స్ నో, ఇట్స్ నాట్ ఎన్ లీగల్ కాంట్రాక్ట్. వై? బికాస్ ద బాయ్ బై ద విడో ఈజ్ నాట్ వ్యాలిడ్, బికాస్ షీ ఈజ్ నాట్ అడాప్టింగ్ ద బాయ్. తను ఏమంటుంది, తను బాయ్ని అడాప్ట్ చేసుకుంటుంది అంటలేదు, జస్ట్ ఆ కొరివి పెట్టే టైంలో వరకే ఈజ్ వ్యాలిడ్ సన్ అని చెప్తున్నారు. సో దట్స్ వై ఇట్ ఈస్ నాట్ అ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అని చెప్పేసి ఒక హాఫ్ పేజ్ ఆఫ్ ది ఆన్సర్ రాసి సరిపోతుంది. అండ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేస్ స్టడీ మాత్రం ఒక హాఫ్ పేజ్ ఆర్ వన్ సైడ్ ఆఫ్ ది పేజ్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. ఓకే, సి హియర్ ఇన్ కేస్ 2, X agrees to sell his cow to Y, but unknown to both the parties, the cow had already died at the time of making the contract. ఈజ్ దెర్ అ వ్యాలిడ్ కాంట్రాక్ట్ బిట్వీన్ దెమ్? ఇక్కడ ఎక్స్ ఏమంటున్నాడు, తన కవ్వుని వైకి సెల్ చేస్తా అంటున్నాడు. బాగుంది, ఇద్దరు ఒప్పుకున్నారు. బట్ అంత టైంలోనే వాళ్ళ యొక్క ఆవు ఏమైంది, చనిపోయిందంట. అట్లాంటప్పుడు ఇట్ విల్ బికమ్ అ వ్యాలిడ్ బిట్వీన్, అంటే కాంట్రాక్ట్ అనేది ఇంకా ఉంటుందా వాళ్ళ దగ్గర? ఉండదు. No, there will be a no valid contract between X and Y. Why? Because cow already was dead. తనే కవ్వు ఆవే చనిపోయినప్పుడు వీళ్ళేం కాంట్రాక్ట్ తీసుకుంటారు? ఇంకొకటి చెప్పాలంటే మోస్ట్లీ 99% కేస్ స్టడీస్ అనేది నో మీదనే ఉంటాయి. ఎస్ ఆర్ నోలో నో, ఇట్ వోంట్ పాసిబుల్. వై ఇట్ వోంట్ పాసిబుల్? లైక్ దట్ ఉంటుంది. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇక్కడ నేను ఏమంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నీ బర్త్డేకి నేను గిఫ్ట్ ఇస్తున్నా అని, నా బర్త్డేకి నువ్వు గిఫ్ట్ ఇవ్వకపోతే నేను లీగల్గా వెళ్ళి కొట్లాడతానా తిన్న బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వట్లేదని? నో, బికాజ్ ఇట్స్ నాట్ అ లీగల్ కాంట్రాక్ట్, ఇట్స్ నాట్ అ మ్యాండేటరీ, రైట్? నేను గిఫ్ట్ ఇచ్చినంత మాత్రం నువ్వు కూడా ఇవ్వాలి ఇన్ రిటర్న్గా అనేది రూల్ లేదు. గాట్ ఇట్? అజయ్ హ్యాస్ ఇన్వెంటెడ్ అమర్ ఫర్ లంచ్, డస్ ఇట్ క్రియేట్ ఎ కాంట్రాక్ట్ బిట్వీన్? నో, బికాజ్ ఇట్ ఈస్ నాట్ అ కాంట్రాక్ట్ బిట్వీన్. అదేంటి? సోషల్ అగ్రిమెంట్ అనమాట. అంటే మనం ఒక పనితోని మన ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్తోని మాత్రం ఇన్వైట్ చేసుకుంటాం, అది ఎందుకు కాంట్రాక్ట్ అవుతుంది? కాంట్రాక్ట్ అనేది వేరు, మనం నార్మల్గా ఫెస్టివల్స్కి అప్పుడు ఫ్రెండ్స్ని కలివేది వేరు. లైక్ దట్ యూ నీడ్ టు రైట్ ఇట్. ఓకే, సో ఈ పీడిఎఫ్ కాంట్రాక్ట్ కేస్ స్టడీస్ పీడిఎఫ్ ఆల్రెడీ ఐ హ్యావ్ అప్లోడెడ్ ఇన్ టెలిగ్రామ్ గ్రూప్. వన్స్ యూ చెక్ అవుట్ దట్ again and again, please don't comment me in the comment section regarding this pdf. Okay, so whatever the pdfs you are having, I have just shared all the pdfs in telegram group. Okay, so this is an important case studies for B.Law. Compulsory one case law they will ask in 9th question, we can expect that. Okay, ఇక్కడ చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి 9th one, A promises to pay 1 lakh if he kills to C. ఇక్కడ ఏమంటున్నాడు, బీతోని నువ్వు సీని కానీ చంపేస్తే నీకు 1 lakh రూపీస్ ఇస్తా. బట్ ఏ రిఫ్యూజ్ టు పే. సో బి ఏం చేసిండు, సీని చంపేసిండు, వాడు రక్షిస్తారని చెప్పేసి. బట్ చనిపోయినాక ఏ అనేటోడు వీనికి పైసలు ఇవ్వాలి కదా, వాడు ఇవ్వట్లేదు అనమాట. అప్పుడు బి అనేటోడు అమౌంట్ రికవర్ చేసుకుంటుందా లేదని అంటే నో, హీ కాంట్ రికవర్. అండ్ ఆల్సో ఇట్స్ ఏ ఇమ్మోరల్ థింగ్, అంటే ఇల్లీగల్ పని అయితే వాళ్ళు చేసిండు కదా, ఒక మనిషిని చంపేసినారు, ఎందుకు చంపేసిన, అట్లా చంపనీకి ఏం లేదు అని చెప్పేసి మీరు నీట్గా ప్రజెంట్ చేసుకుంటూ పోవాలి. సో తిక్కగా రాసి మంచి ఆపర్చునిటీ అనేది వేస్ట్ చేసుకోకండి. కేస్ స్టడీస్ అనేది ఈజీగానే ఉంటుంది. అండ్ అగ్రిమెంట్ రిలేటెడ్ కేస్ స్టడీస్ అన్ని డిఫరెంట్ ఇస్తాడు, కానీ వాట్ ఎవర్ ద థింగ్ ఈజ్ జస్ట్ all you need to concentrate about the
whatever the question it might be, whatever the question it might be, you need to be perfect with the case study. Okay, you need to perfect with your opinion, why you are saying yes, why you are saying no, that you need to give the lengthy answers to me. Okay, so this is the thing anamata. Next, what you are having, different types of contracts also you are having. So acceptance case studies also you are having, there was an agreement between wife and husband. The husband pays 10,000 per month if the wife lives in separate house. Can thus sue her husband if he fails to pay the promise amount, as the agreement అనేది నాట్ లీగల్ కాబట్టి. సో దేర్ ఫోర్ వైఫ్ అనేది ఏమంటారు, రికవర్ చేసుకోలేదన్నమాట ఆ అమౌంట్ అనేది. అవునా, బికాజ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇస్ ఆల్సో వైఫ్ అండ్ హస్బెండ్, దాంట్లో మనం ఏం చేయలేము వాళ్ళని. అవునా, నెక్స్ట్ అలాగే నెక్స్ట్ వాట్ దే ఆర్ సేయింగ్, వాట్ ఎవర్ సేమ్ సి మిస్టర్ రిచ్ హ్యాస్ కంప్లైంట్ అబౌట్ హిస్ మిస్సింగ్ జ్యువెలరీ and promises to pay 10,000 to a police officer if he traces that jewelry of Mr. Rich. The police officer has successfully traced the missing jewelry. Mr. Rich did not pay the ప్రామిసరీ అమౌంట్. ఓకే, సో 1 lakh ఇస్తా, నువ్వు ఆ గొలుసు వెతికి పెడితే అంటే ఆ వెతికి పెట్టినట్ట పోలీస్ ఆఫీసర్, కానీ రిచ్ అనేటోడు ఇవ్వలేడంట. అప్పుడు ఆఫీసర్ వీడి మీద క్లెయిమ్ వేయొచ్చు, అంటే నాకు 1 lakh ఇస్తాడు వీడు ఇవ్వలేడని చెప్పి మనం ఏమైనా చేస్తామా? చేయము. ఎందుకనంటే ఆల్ గవర్నమెంట్ అథారిటీస్ షుడ్ నాట్ కలెక్ట్ ఎనీ అమౌంట్ ఫ్రమ్ ది సిటిజన్స్. ఓకే, సో ఇట్ ఈజ్ ఏమంటారు అన్ఆథరైజ్డ్ థింగ్ కాబట్టి వాడు అమౌంట్ అనేది ఇక వాడు రిసీవ్ చేసుకోలేడని అర్థం. సో అట్లా ప్రతి ఒక్క లెసన్లో కేస్ స్టడీస్ ఉంటుంది. ఆ కేస్ స్టడీస్ని మీరు పర్టికులర్గా ఎస్ అనుకుంటున్నారా, నో అనుకుంటున్నారా అని ఒక ఇంటెన్షన్తో మాత్రమే రాయాలమ్మా. సో 1 side ఆఫ్ ది పేజెస్ మస్ట్ అండ్ షుడ్, బోత్ ద ఆన్సర్స్ అనేది 3 sides ఆఫ్ ది పేజెస్లో ఉండాలి. సో ఇవన్నీ కేస్ స్టడీస్ పీడిఎఫ్ ఆల్రెడీ నేను టెలిగ్రామ్లో పెట్టి ఉంటాను, టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి చూడండి పీడిఎఫ్స్ లేకపోతే. ఓకేనా, సో కేస్ స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకండి, జస్ట్ యూ ఫోకస్ ఆన్ ది ఆన్సర్స్, వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ ఐ హ్యావ్ సెడ్, you just focus on that will be enough. Got it, students? So this is all about the video. If you like this video, then do like, share, comment and subscribe to our channel, and share with all your friends and groups, because this video will be useful for them also. Okay, so once again, all the very best, and we are near to 50k subscribers, just finished 50k subscribers by end of the June. So once again, all the very best, and thank you so much, students.